హలో అందరికీ. వింటర్లో ఫ్రెష్గా పాలకూర దొరుకుతుంది కదా, పాలకూరతో సింపుల్గా వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను. వీటికి కాడలన్నీ తీసేసుకుని శుభ్రంగా కడుక్కుని సన్నగా తరుక్కుందాం. కాడలు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీన్ని సన్నగా తరుక్కుందాం. ఇలాగా సన్నగా తరిగి పెట్టుకుందాము. ఒక 3 పచ్చిమిరపకాయలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీలో బరకగా పట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు కోసం కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము. పాలకూర నేతితో చేస్తే రుచి బాగుంటుంది. పోపు కోసం కొద్దిగా మినప్పప్పును, జీలకర్ర వేసి వేయించుకుందాం. పోపు వేగిపోయింది కదా, ఒక 2-3 ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ బరకగా మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని పోపులో పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ పోపులో తరిగి పెట్టుకున్న పాలకూర అంతా వేసుకుందాం. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. న్యాచురల్గానే పాలకూరలో కొంచెం ఉప్పుగా ఉంటుంది, అందుకని కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇది మూత పెట్టకుండా వేయించుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే రంగు మారిపోతుంది, పైగా బాగా నీరు వచ్చేసి వేగడానికి కూడా టైం పడుతుంది. పాలకూరలో నీరంతా పోయింది, మంచిగా వేగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకుందాం. వేపుడు అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.